నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్‌ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష పండితులు, అమ్మవారి సేవకులు, దత్త గణపతి ఉపాసకులు మురళీధర శర్మ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. మురళి గారు నమస్తే అండి. మహాదేవ శ్రీమాత్రే నమః. కొంతమంది చూస్తూ ఉంటామండి. వాళ్ళు ఏది పడితే అది బంగారంలా మారిపోతూ ఉంటుంది. ఎంత అదృష్ట జాతకులు అని అనిపిస్తుంది. అదేదో సర్టెన్ పీరియడ్‌లో కాదు. చాలా కాలం అలా ఉంటారు. అసలు పుట్టుక నుంచి ఎండ్ వరకు కూడా వాళ్ళు అలాగే ఉంటారు. మహారాజుల్లా ఉంటారు. పట్టిందల్లా బంగారంలాగా ఉంటారు. నిజంగా చాలా మహర్జాతకుల్లా ఉంటారు. అది ఎందువలన అండి? జాతక ప్రభావమా? లేకపోతే ఇంకేమైనా పరిస్థితులు, లేకపోతే ఇంకేమైనా రెమెడీస్ చేసుకుంటే కూడా మనం కూడా మన జీవితంలో పట్టిందల్లా బంగారంలా మార్చుకునే పరిస్థితి ఉంటుందా? తప్పకుండా అమ్మా. పట్టిందల్లా బంగారం అంటేనే ఎంత అద్భుతంగా ఉంది పేరు. వినడానికే ఎంత ఆ, బాగుంది. కనుక వీరు ఖచ్చితంగా కూడా హ్మ్. ఎవరిని కూడా హేళన చేస్తూ గాని, తక్కువ చేస్తూ గాని మాట్లాడేటువంటి వారు ఉండరు. ఎందుకంటే గుప్తంగా వీరి పని వీరు చేసుకొని వెళ్ళిపోతారు. ఎలాంటి రెమెడీస్ అయినప్పటికీ కూడా ఉంటవి. వీరు కూడా ఆ స్థాయికి వచ్చారు అంటే తప్పకుండా కూడా రెమెడీస్ ఉంటవి. ఇప్పుడు ఫలానా సమయంలో, ఫలానా నక్షత్రంలో, ఫలానా లగ్నంలో ఒక పని చేసినట్టయితే ఖచ్చితంగా మంచి ఫలితం ఉంటుంది. ఇప్పుడు త్రిపుష్కర యోగం గురించి మనం ఇవాళ చెప్పడం జరిగింది ఒక వీడియో. విన్నారా? అదేవిధంగా కొన్ని యోగాలు తెలిసినటువంటి వారు వారి వద్ద ఉండడం గాని, గురువులను ఆశ్రయించడం గాని, నాన్న ఈ రోజు నాడు ఈ పని చేసుకోరా బాగుంటుంది. అయితే ఇక్కడ ఒక బాధ్యత లేకుండా ఎలాంటి బరువు బాధ్యతలు లేవు అనుకుంటే ఎవరము కూడా ఎవరి వద్ద నుండి ఏది ఆశించము. ఖచ్చితంగా కూడా గురువులైనా ఎవరైనా కూడా. అటు పిమ్మట కొన్ని బాధ్యతలు ఉన్నవి గనుక ఖచ్చితంగా కూడా ఆశించేటువంటి ప్రతిఫలం అనేటువంటిది ఉంటుంది. అయితే ఇక్కడ గురువుకు ఉండడము కంటే వారి శిష్యులు ఎవరైతే ఉన్నారో, భక్తులు ఎవరైతే ఉన్నారో వారికి ఆ విషయం అర్థమై ఉండాలి. గురువుతో మనము ఖచ్చితంగా కూడా వారి సమయాన్ని మనం వృధాగా తీసుకోకూడదు. వృధాగా కనుక ఒక పండు కావచ్చును, లేదా ఒక దక్షిణ కావచ్చును, లేదా ఒక ఎలాంటిదైనా వారి అవసర నిమిత్తము, వారి ఇంట్లో కుటుంబం ఉంటుంది కనుక వారి అవసర నిమిత్తం ఖచ్చితంగా ఏదైనా అక్కడ సమర్పించుకొని మనము ఆ యొక్క మంత్రం కానీ, లేదా మరొకటి కానీ వారి నుండి కొంత జ్ఞానాన్ని తెలుసుకొని మనము దానికి సంబంధించినటువంటి రెమెడీస్ చేసుకోవాలి. మంచి ఫలితం ఉంటుంది. ఏదో ఎక్కడో బుక్కులో చూసేసి లేదా ఎవరో చెప్పేశారు అనుకొని చేసేస్తే ఉంటుంది దాని రిజల్ట్ దానికి. ఇన్ కేస్ తిప్పి కొడితే ఎక్కడికో వెళ్ళిపోతారు. కనుక కొన్ని మంత్రాలు కానీ, కొన్ని విషయాలు కానీ గురువుల ఎదుట కూర్చొని చక్కగా వారి సమయం ఉందా లేదా అనేటువంటి విషయంగా మనం తెలుసుకునేటువంటి పరిస్థితి. ఇందులో మంగళవారం ఏమిటి? అమ్మవారికి ఎంతో ప్రీతి. మంగళవారము అంటేనే అప్పు తీసుకోవడం కానీ, ఒకవేళ అప్పు ఏదైనా ఉంది అనుకుంటే అప్పు తీర్చేయండి మంగళవారం రోజు అని కూడా మనం ఎన్నో వీడియోలో చెప్పి ఉన్నాం. మంగళవారం రోజు పప్పు తినకండి, ఎలాంటి పప్పు అయినా కూడా తినకుండా ఉండండి అని కూడా చెప్పి ఉన్నాం. ఇక మంగళవారం రోజు ఒక ఎరుపు రంగు వస్త్రాన్ని తీసుకొని ప్రదోష కాలంలో అంటే ఈవినింగ్ అందులో కొంత ఉప్పును, కుదిరితే రాళ్ళ ఉప్పు లేదా మామూలు ఉప్పు అయినా వేసి ఇంటి ముందు సింహద్వారం వద్ద ఒక మూటలాగా కట్టేసేయండి. ఇంత ఉప్పు వేయకండి, ఇంత ఉప్పు వేయండి. ఏదో పట్టిందల్లా బంగారం కావాలని చెప్పి ఒక పెద్ద ఎరుపు రంగు చీర తీసుకొని అందులో 1 కేజీ ఉప్పు పోసి అయితే కట్టేయకండి. కొంచెం తీసుకోండి, చక్క ఎరుపు రంగు వస్త్రంలో ఇంటి మధ్యలో, గుమ్మం మధ్యలో కట్టేసేయండి. సింహద్వారం బయట. అంతే. ఈ విధంగా మంగళవారం చేయండి. ఖచ్చితంగా 11 రోజుల్లోపు ప్రతిఫలం మీరు ఆశిస్తారు. దాన్ని అక్కడే ఉంచేసేయాలా లేకపోతే ఎట్లా? దాన్ని తీసి చెట్టు మొదల్లో పోయాలి. ఎప్పుడు తీయాలి? బుధవారం రోజు తీయాలి. అంటే మరుసటి రోజు కానీ, లేదా తిరుగు వారం అంటే ఒక వారం. ఇవాళ మంగళవారం కట్టాము, మళ్ళీ మంగళవారం వారం అయ్యింది, నెక్స్ట్ డే 10వ రోజు విన్నరా, దాన్ని తీసి చక్కగా కూడా పారే నీటిలో వేయండి, లేదా చెట్టు మొదట్లో వేయండి. విన్నరా.
ఇక్కడ మరొకటి ఏమిటి అంటే ఇంటిలో ఖచ్చితంగా కూడా గుర్రము ఆ నాడా? 2 కాళ్ళు కూడా లేదు. హ్మ్. గుర్రం 2 కాళ్ళు కూడా హ్మ్. ఎత్తినటువంటి విగ్రహము. ఓహ్! ఓకే. విన్నారా? విజయం వైపుగా హ్మ్. ఒక హార్స్ 2 కాళ్ళు కూడా పైకెత్తి ఏ విధంగానైతే దూకబోతూ ఉన్నదో రైట్. ఆ విధంగా ఉండేటువంటి ఒక ఐడల్‌ను మీరు ఆ యొక్క హాల్‌లో గాని లేదా ఈ యొక్క ఒకవేళ మన చిత్రపటం దొరికినా కూడా హాల్‌లో గాని మామూలుగా ఒక సైజులో కూడా వేసుకునేటువంటి ప్రయత్నం చేయండి. విగ్రహం లేదు అనేటువంటి సందర్భంలో ఫోటో రూపంలో అయినా పెట్టుకోవచ్చు. ఫోటో రూపకంగా అయినా కూడా ఒక్క పెట్టండి. గుర్రమే ఉండాలండి? ఒకటే లేకపోతే గుర్రం. ఒకటే గుర్రం? ఒకటే గుర్రం. ఇక 4, 5 గుర్రాలు పరిగెత్తేటివి హాల్ నుండి లోపలికి వచ్చేటువంటి విధంగా దాని ఫేసింగ్ ఉండాలి. ఇంటి నుండి బయటికి వెళ్ళేటువంటి విధంగా ఉండకూడదు. విన్నారా? ఇక ముఖ్యంగా ఏమిటంటే ఒక శుక్రవారం రోజు చక్కగా కూడా కడపను కడిగేసి, కడపను చక్కగా కూడా బొట్లతో మంచిగా నింపేసి, ఇక కుదిరితే మీ యొక్క సింహద్వారము ఇప్పుడు ఒక ప్రతి గృహప్రవేశం అప్పుడు స్వస్తికి సింబల్ వేస్తాం. అవును. శుభమస్తు అని రాస్తాం. ఇది ఎప్పటికైనా ఉండిపోతుంది. స్వస్తిక్ అంటేనే అష్టలక్ష్మికి సంబంధించింది. ఇది ఎప్పటికైనా కూడా ఉండిపోతుంది అనేటువంటి విధంగా వీరి ఇంట్లో ఖచ్చితంగా ఐశ్వర్యాలతో ఉండాలి అనేటువంటి భావన. అలాంటిది ఇవాళ రేపు అసలు ఇలాంటి పరిస్థితి కూడా లేదు కొన్ని చోట్ల. ఒక వాహన పూజ చేసినా కూడా ఆ వాహనం మీద కూడా ఆ యొక్క స్వస్తిక్ సింబల్ వేసేటువంటి పరిస్థితి ఉంది. ఇవాళ రేపు కొత్త వెహికల్ గంధం బొట్టు పోదు అని గాని లేదా బండికి ఎక్కువ పూజ వద్దు పెట్టట్లేదా? అని గాని అయ్యయ్యో! అడుగుతున్నా. ఎక్కువ వద్దు గురువుగారు. చిన్నగా బొట్టు పెట్టండి అంతే. సరే ఓకే. పోతుంది కదండీ బాబు గంధం. ఇక గంధమైనా ఇప్పుడు ఉండిపోతుందా? పెయింట్ అదేమైనా? ఎందుకంటే ఇక వారు ఇవాళనే మీ నేను గుడికి ఆ వచ్చారా? విషయం కూడా నాకు జరిగిందా అంటే మనము ఓకే అని చెప్పా జనరల్‌గా. అంటే చూస్తే కొంతమందికి నామోషీలు గూడా ఉంటాయి. ఏమిటి పూజ చేయించుకున్నారా? ఇట్లాంటి మాటలు మాట్లాడితే తిరిగి కూడా సమాధానం చెప్పలేరు. దైవానుగ్రహం గావాలి. కానీ ఎవరైనా గుడికెళ్తున్నారా అంటే చెప్పరు. మళ్ళీ సిగ్గు. ఏంటో మరి ఎటు పోతారో ఏమో అర్థం కాదు. అదే వచ్చింది బాధ. అయితే ఇక్కడ స్వస్తిక్ సింబల్‌ను చక్కగా కూడా పసుపు కొమ్ము ఏదైతే ఉందో హ్మ్. పసుపు కొమ్మును చక్కగా కూడా మీరు పచ్చి పసుపు కొమ్మును రాకినట్టయితే పేస్ట్ వస్తుంది. హ్మ్. ఆ యొక్క పేస్ట్‌ను చక్కగా కూడా దానిమ్మకాయ ఆ యొక్క పుల్ల ఉంటుంది. అంటే దానిమ్మ చెట్టు నుండి ఒక పుల్లని సేకరించుకోండి. ఆ యొక్క పుల్లతో మీరు కుదిరితే అందులో కాస్త సర్ఫ్ వేయండి. ఇందులో ఈ యొక్క పచ్చి పసుపును పేస్ట్‌లో చేసిన తర్వాత లైట్‌గా సర్ఫ్ వేసినట్టయితే అది చక్కగా చందనం అవుతుంది. ఆ చందనాన్ని ఈ యొక్క దానిమ్మ పుల్లతో ఇంటి ముందు ఉండేటువంటి ఆ యొక్క సింహద్వారం ఏదైతే ఉందో దాని మీద తలుపు మీద స్వస్తిక్ సింబల్ వేయండి. స్వస్తిక్ సింబల్ వేసి 2 గీతలు ఇటు 2, ఇటు 2 గీతలు కూడా పెట్టేసేయండి. ఇది ప్రతి శుక్రవారం చేస్తూ ఉండండి. ఏదో ఒకసారి చేశాము, కలిసి వచ్చింది, హమ్మయ్య! అనుకుంటే కుదరదు. ప్రతి శుక్రవారం ఇట్లా చేస్తూ ఉంటే అభివృద్ధి అవుతూ ఉంటుంది. మంగళవారం ఎన్ని సార్లు చేయమంటారు అట్లా? అదృష్టం ఒక వారం సరిపోతుంది. ఇది శుక్రవారం కంటిన్యూ చేయండి. రైట్. ఖచ్చితంగా మీరే చెప్తారు. చాలా చక్కగా వివరించారండి. కృతజ్ఞతలు. నమస్తే. మహాదేవ్.